హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను ఫుల్ వే రెక్టిఫైరు వితౌట్ ఫిల్టరు, విత్ ఫిల్టరు, విత్ రెగ్యులేటర్ లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి అదే సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లో ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను పీసీబీ విజార్డ్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి ఇప్పుడు ఈ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కాంపోనెంట్ గ్యాలరీ ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను దీన్ని జూమ్ చేయాలనుకున్నాను కాబట్టి జూమ్ టూల్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం మౌస్ లెఫ్ట్ క్లిక్తో ఇలా క్లిక్ చేసి జూమ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ప్యాన్ టూల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దీన్ని ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం ఏసీ వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏసీ వోల్టేజ్ సోర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ సెట్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను ఏసీ వోల్టేజ్ వచ్చి 230 వోల్ట్స్ సెట్ చేయాలనుకున్నాను కాబట్టి 230 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ 1 హెర్ట్జ్ యాస్టేజ్గా అలానే ఉంచేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ ఏసీ వోల్టేజ్ సోర్స్ని ట్రాన్స్ఫార్మర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ డయోడ్స్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ కాంపోనెంట్ గ్యాలరీ ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిస్క్రీట్ సెమీకండక్టర్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డయోడ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ లెఫ్ట్కి రొటేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రొటేట్ లెఫ్ట్ని క్లిక్ చేసి ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక డయోడ్ని కూడా సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ డయోడ్ని ఆల్రెడీ సెలెక్ట్ అయింది, ఇంకో డయోడ్ కూడా ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ డయోడ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి డయోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను కనెక్షన్స్ ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ గ్రౌండ్ని కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కాంపోనెంట్ గ్యాలరీ ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఈ గ్రౌండ్ కనెక్షన్స్కి ఇవ్వాలి కాబట్టి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ లోడ్ కనెక్ట్ చేయాలి కాబట్టి లోడ్ ప్లేస్లో రెజిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ రెజిస్టర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెజిస్టర్ వాల్యూ 1 కిలో యాస్టేజ్గా అలానే ఉంచేసుకున్నాను. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం ఆ రెజిస్టర్ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వద్దనుకున్నాను కాబట్టి క్లోజ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ డయోడ్ క్యాథోడ్ కంబైనింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో రెజిస్టర్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రెజిస్టర్ అందర్ టర్న్ నుంచి గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ మనం ఆస్కిలోస్కోప్ సెలెక్ట్ చేసి కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి మెజరింగ్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆస్కిలోస్కోప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఆస్కిలోస్కోప్ కూడా ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం గ్రాఫ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్కిలోస్కోప్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ గ్రాఫ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ప్రాపర్గా సెట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చి 400 టైప్ చేసుకున్నాను. మినిమం వచ్చి -400 టైప్ చేసి టైం పీరియడ్ వచ్చి 500 మిల్లీ సెకండ్ సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, కొంచెం నేను వైడర్గా సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి ఇలా వైడర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆస్కిలోస్కోప్ కూడా గ్రాఫ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి
నెక్స్ట్ ఇక్కడ యాడ్ గ్రాఫ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం వచ్చి 35, మినిమం వచ్చి -35 టైప్ చేసి టైం పీరియడ్ వచ్చి 500 మిల్లీ-సెకండ్ టైప్ చేసి ఓకే చేసుకున్నాను. అగైన్ ఈ గ్రాఫ్ను కూడా కొంచెం వైడర్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆస్కిలోస్కోప్ ఛానల్ 1 ఉంది కదా, దీన్ని పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ సెకండ్ ఆస్కిలోస్కోప్ పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెగిటివ్ వచ్చి ఇక్కడ గ్రౌండ్కి ఇవ్వాలి కాబట్టి ఇలా గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రన్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ వేవ్ ఫామ్లో కంప్లీట్గా మనకి పాజిటివ్ పీక్స్ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వితౌట్ ఫిల్టర్తో వెరిఫై చేసాం కదా, ఇప్పుడు విత్ ఫిల్టర్ యూజ్ చేసి మనకు అవుట్పుట్ ఎలా ఉంటుందో వెరిఫై చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ సిమ్యులేషన్ స్టాప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ సిఆర్ఓ కనెక్షన్స్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసి డిలీట్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి రెజిస్టర్ని కొంచెం రైట్కి మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటీ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కెపాసిటీని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కెపాసిటర్ వాల్యూ సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ వాల్యూ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఆ వాల్యూ వచ్చి నేను ఇక్కడ 2000 మైక్రోఫారెడ్ సెట్ చేసి ఓకే చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ డయోడ్ క్యాథోడ్ కంబైనింగ్ పాయింట్స్ నుంచి కెపాసిటర్కి, ఈ కెపాసిటర్ నుంచి రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ కెపాసిటర్ అండర్ టెర్మినల్ నుంచి రెజిస్టర్ అండర్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ దీన్ని గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఛానల్ 1ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఛానల్ 2ని గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ అయింది కదా ఈ టెర్మినల్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సిమ్యులేషన్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రన్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్రీవియస్ కేసులో మనకి రిపుల్స్ ఏవైతే జనరేట్ అయి ఉంటాయో ఆ రిపుల్స్ అనేవి ఇక్కడ మినిమైజ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనము ఫిల్టర్గా కెపాసిటీ యూజ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ రిపుల్స్ అనేటివి ఇలా మినిమైజ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రెగ్యులేటర్ సర్క్యూట్ కనెక్ట్ చేసి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. కాబట్టి సిమ్యులేషన్ స్టాప్ చేసి అగైన్ ఇక్కడ చూడండి ఆస్కిలోస్కోపు నెగిటివ్ టెర్మినల్ కదా, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ లోడ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేసాను. నెక్స్ట్ రెజిస్టర్ని కొంచెం ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్కిలోస్కోప్ ఏదైతే ఉంటుందో కొంచెం టాప్కి ఇలా మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రెగ్యులేటర్ సర్క్యూట్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ కెపాసిటర్ టెర్మినల్ నుంచి ఈ రెగ్యులేటర్ ఇన్పుట్కి, రెగ్యులేటర్ అవుట్పుట్ టెర్మినల్ నుంచి లోడ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను, అంటే రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కెపాసిటర్ అండర్ టెర్మినల్ నుంచి రెజిస్టర్ అండర్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ రెగ్యులేటర్ రెఫరెన్స్ కనెక్షన్ని ఇలా రెసిస్టర్ కంబైనింగ్ పాయింట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకి గ్రౌండ్ అనేది ఈ టెర్మినల్స్కి కనెక్ట్ అయింది కాబట్టి సెకండ్ టైం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి ఛానల్ 1 కనెక్షన్ ఏదైతే ఉంటుందో కెపాసిటర్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఛానల్ 2 పాజిటివ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ లోడ్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి ఈ ఛానల్ 1 ఛానల్ 2 నెగిటివ్ టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో వీటిని కంబైన్ చేసి ఇక్కడ గ్రౌండ్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా సపరేట్ గ్రౌండ్ అన్న తీసుకునేసి కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి నేను పవర్ సప్లైస్లో ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఛానల్ 1 ఇక్కడ నుంచి ఇక్కడ ఈ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. ఛానల్ 2 కూడా గ్రౌండ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో కనెక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసాను కాబట్టి నెక్స్ట్ సిమ్యులేషన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ రన్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి, మనకి కెపాసిటర్ అక్రాస్ వోల్టేజ్ మనకి రిపుల్స్ అనేటివి మినిమైజ్ అయి ఉంటాయి. అదేవిధంగా రెగ్యులేటర్ అవుట్పుట్ వోల్టేజ్ అబ్జర్వ్ అయినట్లయితే మనకి ఈ విధంగా జనరేట్ అవుతుంది.
తర్వాత ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ స్టాప్ చేసి ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేసిన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో కరస్పాండింగ్ పీసీబీ డిజైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నో ఆప్షన్ యాస్టేజ్గా అలానే ఉంచేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ పీసీబీ విజార్డ్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ కాంపోనెంట్స్ అనేటివి ఆటోమేటిక్గా అక్కడ ప్లేస్ అవుతాయి. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ రూటింగ్ కంప్లీటెడ్ అని వచ్చి ఉంటుంది. 100% ఇక్కడ నెట్ కనెక్షన్స్ అనేటివి కరెక్ట్గా రూట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి నార్మల్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది, అన్పాపులేటెడ్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసి షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది, మోర్ని క్లిక్ చేసి కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత మోర్ని క్లిక్ చేసి ఇక్కడ సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి క్లాసిక్గా ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి మనకి డిఫరెంట్ శాంపిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, మీరు వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ని రన్ చేసి నార్మల్గా మనకి ఈ విధంగా ఉంది కదా, ఒకవేళ మనం వోల్టేజ్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వోల్టేజ్ లెవెల్స్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ ఫ్లోని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ కరెంట్ ఫ్లోని క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా లాజిక్ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనుకుంటే ఇక్కడ లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసి ఆ లాజిక్ లెవెల్స్ అనేవి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి మోర్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, ఏది కావాలో అది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి నార్మల్ క్లిక్ చేసి ఇక్కడ సిమ్యులేషన్ స్టాప్ చేసి ఒకవేళ ఈ సర్క్యూట్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన లొకేషన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది మనం టైప్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఇక్కడ నేమ్ వచ్చి ఫుల్ వే రెక్టిఫైర్ కాబట్టి సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ సింబల్ని క్లిక్ చేసుకున్నాను. సో ఒకవేళ దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ చూడండి దీన్ని ఫైల్లోకి వెళ్ళి న్యూని క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసి ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఓపెన్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి సో నేమ్ వచ్చి మనం ఫుల్ వే రెక్టిఫైర్తో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ నేమ్ సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసినట్లయితే ఆ సర్క్యూట్ అనేది యాస్టేజ్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఫుల్ వే రెక్టిఫైరు వితౌట్ ఫిల్టరు విత్ రెగ్యులేటర్తో మనం లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి అదే సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లో డిజైన్ చేయొచ్చు.